దివంగత కల్నల్ సంతోష్ బాబు 5వ వర్ధంతిని సూర్యాపేటలో నిర్వహించారు. కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద ఆయన సతీమణి సంతోషి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గల్వాన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయి 5 ఏళ్లైందని, ఆయన స్ఫూర్తి, ధైర్య సాహసాలు ఇప్పటికీ మరవలేకపోతున్నామన్నారు. దేశం కోసం పోరాడి తన ప్రాణాలు లెక్క చేయకుండా సరిహద్దులో తన ప్రాణాలు అర్పించారన్నారు. తనతో పాటు 20 మంది సైనికులు కూడా మృతి చెందారని, వారికి కూడా నివాళులర్పిస్తున్నామని సంతోష్ అన్నారు. సంతోష్ బాబు మహావీర్ చక్ర, గల్వాన్ హీరోస్ ఆఫ్ ఇండియా. ఈ రోజు గల్వాన్ గ్లాష్ లో ఆపరేషన్ స్నో లిపర్డ్ ద్వారా మన ఇండియా అండ్ చైనా బార్డర్ లో జరిగిన క్రిమిషన్స్ జరిగి ఒక 5 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు జరిగిన క్షణాలని తలుచుకున్నప్పుడు కానీ, ఆ రోజు మన 16 బిహార్ బెటాలియన్ విత్ రెజిమెంట్స్ చేసిన సాహసాలని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి అని కోరుకుంటాను. వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని, వారి యొక్క అంకిత భావాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకొని వాళ్ళని గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అండ్ ఈరోజు 5వ వర్ధంతి సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు గారి స్టాచ్యూ సూర్యాపేట చౌరస్తాలో సంతోష్ బాబు గారి చౌరస్తాలో జరుపుకోవడం, దానికి గాను కల్నల్ శ్రీనివాస్ గారు అండ్ ఎన్సీసీ బెటాలియన్ 31 రెజిమెంట్ నుంచి ఎన్సీసీ బెటాలియన్ పిల్లలు ర్యాలీ చేయడము, ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, బ్రీతిలింగ్ చేసి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా గర్వంగా ఉంది.